నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బెంగాల్ తుఫాను దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తుంది. ఏపీ, తమిళనాడుతో పాటు తెలంగాణ, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో అయ్యప్ప స్వామి కొలువైన పతనంతిట్ట జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కాలినడక వెళ్లే అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోరు వర్షంలోనే అయ్యప్ప స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. పంబా సన్నిధానంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం విపత్తు నిర్వహణ సహాయక బృందాన్ని రంగంలోకి దించింది. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, ర్యాపిడ్ యాక్షన్ టీం, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని పతనంతిట్ట కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో, నదులు, అడవులు ఉన్న ప్రాంతాల్లో భక్తులను అనుమతించరాదని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి బెంగాల్ తుఫాన్ అయితే మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో అయితే వణికిస్తా ఉంది. మామూలుగా అయితే మొదటగా అయితే తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీకి అయితే మాత్రం ఈ యొక్క బెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కర్ణాటక, కేరళలో అయితే మాత్రం ఒక పూర్తి స్థాయిలో వర్షాలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక కేరళకు సంబంధించి పతనంతిట్ట జిల్లాలో అయితే మాత్రం కేరళ శబరిమలకి సంబంధించి అయితే ఎడతెరపలేని వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి. దీంతో అక్కడికి రాకపోకలో కూడా తీవ్ర అంతరాయం అయితే కనిపిస్తా ఉంది. ఇక అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి సీజన్ కాబట్టి ఇప్పుడు పంబ నుంచి సన్నిధానానికి వెళ్ళేటువంటి అయ్యప్ప భక్తులు ఎక్కువగా కూడా ఈ యొక్క వర్షానికి తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఒక ఏకతాటిగా పడేటువంటి వర్షాలకైతే మాత్రం పంబా నది కూడా వరద అయితే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందనేసి ఇప్పటికే ర్యాపిడ్ ఫోర్స్ కానీ ఒక వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తుంది. దీంతోనే ర్యాపిడ్ ఫోర్స్ అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది, ఇక అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగ అధికారులంతా కూడా ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక ప్రభుత్వం అయితే మాత్రం అనేక చర్యలు అయితే చేపడుతుంది. ఎందుకంటే ఒక 48 రోజులు తెరిచిండబడేటువంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా అయ్యప్ప స్వామి భక్తులు అయితే కేరళకి అయితే శబరిమలకి అయితే వస్తుంటారు. కాబట్టి ఇప్పటికే కేరళ ప్రభుత్వం అయితే అన్ని సహాయక చర్యలు అయితే చేయడానికైతే మాత్రం ఇప్పటికే ఒక ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది. దీని ద్వారా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికైతే మాత్రం పంబా నది కూడా ఇప్పటికే పొర్లు పొంగుతుంది. ఇక వర్షం ఏకదాటిగా పడుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిగా అయ్యప్ప భక్తులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక స్వామివారి దర్శనానికి అయితే మాత్రం పంబ నుంచి సన్నిధానం వరకు 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడక్కడ మాత్రమే షెడ్యూల్ అయితే నిర్మించారు. షెడ్యూల్ లేని పరిస్థితుల్లో కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా వర్షానికి అయితే మాత్రం తడిచిపోతారనేసి తాత్కాలికంగా కూడా షెడ్యూల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక పంబలో చూసుకుంటే మాత్రం పంబలో ఒక తీవ్రత, పంబా నదిలో అయితే తీవ్రత ఉధృతం ఎక్కువైన కాడికి అక్కడ మునగడానికి కూడా కొద్ది వరకు ఒక భారీ గేట్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ వరకు ఎక్కువగా కూడా పోలీస్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక వర్షాలైతే మాత్రం ఇంకొక 2 రోజుల వరకు కూడా కేరళ మొత్తాన్ని పడుతుందనేసి కూడా చెప్తారు. ఇప్పటికే వాయనాడు, పతనంతిట్ట యొక్క జిల్లా, కన్నూరు జిల్లాలకు అయితే మాత్రం రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతూనే ఉంది. జిల్లాలకు సంబంధించి కూడా మరొక 4 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క బెంగాల్ తుఫానుకు అయితే మాత్రం ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలంతా కూడా అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీని ద్వారానే ఇప్పటికే ఈ కేరళ రాష్ట్రానికి అయితే ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువ భక్తులు కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే వస్తుంటారు. ఒక దీక్షలో వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క వరదలకు సహాయ చర్యలకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. దీని ద్వారా జిల్లా యంత్రాంగంతో పాటుగా రాష్ట్ర యంత్రాంగం అలాగే కేంద్రం నుంచి కూడా వచ్చేటువంటి సహాయక బృందాలు కూడా ఇప్పటికే రెడీగా ఉన్నారనేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అలాగే ఒక ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇప్పటికీ ర్యాపిడ్ ఫోర్స్ కూడా అందరూ కూడా ఇప్పటికీ అందుబాటులో ఇస్తున్నాం అనేసి కేరళ ప్రభుత్వం అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.